ఈ వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి. ఈ అమ్మాయి పేరు హేమశ్రీ, వీళ్ళ కూతురు. నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆగస్టు 11న తన హాస్టల్ రూమ్ లో సూసైడ్ చేసుకుంది. బిడ్డను కోల్పోయిన ఒక తల్లి ఆవేదన వినండి. భయం అంటే నాకు ఈ కాలేజీలో ఉండలేనమ్మా, నన్ను టార్చర్ పెడతాను, నన్ను ఇబ్బంది పెడేస్తున్నారు, నేను ఏం ఇబ్బంది లేదంటే నేను వస్తున్న మీద చెప్తాను అని చెప్పింది. 8:30 దాకా మాట్లాడి మా బిడ్డ 8:09కి 9:10 కంటే ఫోన్ చేసి క్రిటికల్ అని చెప్పలేదు సారు. తర్వాత ఏం జరిగింది మేడం అంటే చెప్పలేదు సారు. నా బిడ్డను చంపేస్తారు, నా బిడ్డను పొట్టను పెట్టుకొని వాళ్ళంతా దొంగలాగా దాంగా ఉన్నారు సారు. ఇంత జరిగిన కాలేజ్ మేనేజ్మెంట్ కానీ మన ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోలేదు. నాకు ఒక డౌట్, 10th రిజల్ట్ వచ్చిన వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్లో స్టూడెంట్ ఇళ్ల దగ్గర వెళ్ళి మరి మీ పిల్లలను మా కాలేజీలో చేర్పించండి, మీ పిల్లల భవిష్యత్ బాగుంటుందని చెప్పి, మీ పిల్లలు మా బాధ్యత అని చెప్తే మధ్యతరగతి కుటుంబాలు ఏమీ ఆలోచించకుండా అప్పు చేసి మరి పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్పిస్తే ఆ పిల్లల భవిష్యత్ ఇదేనా? మన దేశంలో కొన్ని వందల మంది స్టూడెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ పెట్టే ప్రెజర్కి, మార్కుల ప్రెజర్కి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. మన ప్రభుత్వం ఇలాంటి కాలేజీల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యాజమాన్యం ఎవరున్నారు, వాళ్ళకి జైలు శిక్ష పడాలి సారు. ఈ కాలేజీ మూసేయండి సారు. మన రాష్ట్ర సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు హేమశ్రీకి న్యాయం చేయాలి. ఇంకోసారి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. జస్టిస్ ఫర్ హేమశ్రీ.